అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నీట్ పేపర్ లీక్ పై కాంగ్రెస్ బీజేపీ ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ బీజేపీ నేతలు పోటాపోటీ నిరసనలకు దిగారు. ప్రధాని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అదే టైంలో దేశంలో అల్లర్లు సృష్టించేలా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ప్రతి ధర్నాకు దిగారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ టైంలో రెండు పార్టీల నేతలు కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం నినాదాలు చేసుకుంటూ తోపులాటకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. చీకటి రోజుగా అభివర్ణించుకోవచ్చు. ఎందుకంటే మోడీ గొప్ప పరిపాలనని ప్రపంచ దేశాలన్నీ చుట్టి డంకా బజాయించుకొని చెప్పుకొని వస్తుడు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి యువత కళలు మొత్తం నిర్వీర్యమైనటువంటి అంశం ఇది. ధర్మేంద్ర ప్రధాన్ దేశ విద్యా మంత్రి ఆయన చేస్తున్నటువంటి లోపభూయిష్టాన్ని సామాజికవేత్త, ఉద్యమ నేత వాంగ్చుక్ గారు 25 రోజుల కింద నిరసన చేపట్టి అతన్ని రాజీనామా చేయమని కోరగా దానికి మద్దతుగా యావత్ దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం జంతర్ మంతర్ వద్ద ఈ యొక్క దేశ ప్రధాని నిర్ణయాలకు వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించాలని ఉద్యమంతో జంతర్ మంతర్ వద్ద గుమిగూడడం జరిగింది. దానికి నిరసనగా తెలుపుతున్నటువంటి విద్యార్థులపై విచక్షణ రహితంగా, అసలు కర్కోశకంగా లాఠీ చార్జీలు చేసి మహిళల్ని చూడకుండా, యువకుల్ని చూడకుండా, యువతల్ని చూడకుండా కొట్టి వాళ్ళని జైళ్లలో వేయడం జరిగింది. దీనికి నిరసనగా మా యొక్క ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు నిరసన తెలియజేయడం జరుగుతుంది. విద్యార్థులు ఢిల్లీలో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ళని లాఠీ చార్జీతో కేంద్ర ప్రభుత్వం కొట్టించడం జరిగింది. నిరసనగా మా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆ కార్యక్రమంలో పాల్గొనగా వాళ్లకు మద్దతు ప్రకటించగా రాహుల్ గాంధీ గారు మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఇది బీజేపీ గవర్నమెంట్ గత 10 సంవత్సరాల్లో దాదాపు 152 ప్రశ్నాపత్రాల లీకేజ్ సంబంధించి జరిగింది. ఎక్కడ కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్షాల కంటే ముందుగా సామాజికవేత్త వాంగ్చుక్ గారు దీన్ని గత 25 రోజుల నుంచి ఒక నిరాహార దీక్ష చేసి ఎవరైతే ఈ ప్రశ్నాపత్రాలకు సంబంధించి బాధ్యులు ఉన్నారో వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించిన మంత్రిని రాజీనామా చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా ప్రతిపక్షాలు కానీ విద్యార్థులు కానీ కోరేది ఈ అంశాన్ని పార్లమెంట్ లో పెట్టి చర్చించమని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. శివ, ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కేంద్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కావాలనే రెచ్చగొడుతూ దేశంలో అల్లర్లు సృష్టించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చూస్తుందంటూ కూడా ఇటు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కూడా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండల కేంద్రంలో ఇదే విషయం పైన కూడా నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అటు ఏదైతే కేంద్రంలో అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ కావాలనే రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నట్టు కూడా ఇటు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనూరు వీరారెడ్డి ఆధ్వర్యంలో నారాయణపూర్ మండల కేంద్రంలో వారు కూడా రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు పైన కూర్చొని ధర్నా చేస్తున్న సమయంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు కూడా ర్యాలీగా వస్తున్న క్రమంలో ఇటు ఇద్దరి మధ్య కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్య ఒకరిపై ఒకరు కూడా దాడి చేసుకునేంత పరిస్థితి కూడా అక్కడ నెలకొనడం జరిగింది. ఎందుకంటే ఇటు ప్రధానమంత్రి దిష్టి బొమ్మ కాంగ్రెస్ పార్టీ చెందిన వారు దగ్ధం చేసేందుకు సిద్ధమవుతుండటంతో బీజేపీ పార్టీ కార్యకర్తలంతా కూడా అడ్డుకోవడం జరిగింది. ఇటు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో
రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు సిద్ధం కావడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేయకుండా కూడా అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ సమయంలో ఇరు పార్టీలకు సంబంధించి కూడా వాగ్వివాదం తోపులాట కూడా చోటు చేసుకోవడం జరిగింది. పోలీసులు వెంటనే ఇరు వర్గాలను కూడా అక్కడి నుంచి పంపించేందుకు కూడా సిద్ధం అయినప్పటికీ కూడా కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం అయితే ఒకరిపై ఒకరు తోసుకోవడం, దిష్టి బొమ్మలను తగలబెట్టకుండా ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేయకుండా కూడా అడ్డుకోవడం జరిగింది. ఇటు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేయకుండా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ సంస్థాన నారాయణపురం మండల కేంద్రంలో మాత్రం తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సమయంలో ఒకరినొకరు తోసుకోవడం, పోలీసులు వారిని చెదరగొట్టే విధంగా కూడా ప్రయత్నం చేయడంతో కొంతమందికి స్వల్ప గాయాలు కూడా అయినట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులు తీవ్ర స్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య జరిగే గొడవ జరుగుతుందనే ఉద్దేశంతో కూడా ఇరు పార్టీలకు చెందిన వారిని దిష్టి బొమ్మలు తగలబెట్టకుండా కూడా అడ్డుకోవడం, అక్కడి నుంచి వారినంతా కూడా అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేయడం కొంతసేపు అయితే ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటు బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు కూడా బీజేపీ పార్టీ నాయకులు ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా సంస్థ నారాయణపూర్ మండల కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న విధంగా కూడా అక్కడ చోటు చేసుకోవడంతో పోలీసులు భారీగా అక్కడికి చేరుకోవడం జరిగింది. రెండు పార్టీలకు చెందిన వారిని కూడా అక్కడి నుంచి అయితే చెరగొట్టారు. మొత్తానికి నారాయణపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల తోపులాట్లో మాత్రం ఇటు రెండు పార్టీలకు సంబంధించినటువంటి కొంతమందికి స్వల్ప గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. శివ, అయితే ఇటు రెండు పార్టీల కార్యకర్తల పోటాపోటీ నినాదాలు, నిరసనల నేపథ్యంలో పోలీసులు ఏం చెప్తున్నారు? కొంత అందులో ఉన్నటువంటి కీలక నేతలతో ఏమైనా చర్చించి కొంత సద్దుమణిగించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? శివ, ఏదైతే సంస్థ నారాయణపూర్ మండల కేంద్రంలో నీట్ పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించి విద్యార్థులు ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై కావాలనే దాడులు, పోలీసులతోటి లాఠీ చార్జీ చేయించడం, అలాగే నీట్ పేపర్ విషయంలో లీకేజ్ విషయంలో చాలా మంది విద్యార్థులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ లీకేజ్ వ్యవహారం వల్లనే చాలా మంది తమ ఏదైతే ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చిందనే విషయం పైన కూడా ఇటు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో, ముఖ్యంగా సిజేపీ ఆధ్వర్యంలో కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఢిల్లీలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్న క్రమంలో రాహుల్ గాంధీ విషయంలో ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీని అరెస్టు చేయడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రం ఏఐసిసి పిలుపు మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మల దగ్ధంతో పాటు ముఖ్యంగా ఏదైతే కేంద్ర ఉన్నత విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలనే డిమాండ్ మాత్రం తోటి కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నాలకు దిగడం, దిష్టి బొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే కావాలనే ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాల్లో ఇతర దేశాలకు సంబంధించినటువంటి అసాంఘిక శక్తులు కూడా పాల్గొంటున్నారు, దేశంలో అల్లర్లు సృష్టించాలనే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఇటు బీజేపీ ఆరోపణలు చేస్తూ రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సంస్థ నారాయణపూర్ మండల కేంద్రంలో మొదటగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. అదే సమయంలో అదే సెంటర్ కి బీజేపీ కార్యకర్తలు కూడా ర్యాలీ నిర్వహిస్తూ రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు అక్కడికి రావడంతో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి దిష్టి బొమ్మల దగ్ధం విషయంలో ఈ పార్టీ వాళ్ళు అవతల పార్టీకి సంబంధించిన దిష్టి బొమ్మను దగ్ధం చేయకుండా అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొనడం, పోలీసులు వెంటనే సర్ది చెప్పి దిష్టి బొమ్మలు తగలబెట్టకుండా చేయడంతో పాటు అక్కడి నుంచి రెండు పార్టీలకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా అక్కడి నుంచి కొంత చెదరగొట్టే ప్రయత్నం చేయడం, అక్కడికి భారీగా పోలీసులు రావడంతో కొంత అయితే ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించి అయితే సద్దుమణిందని మాత్రం చెప్పవచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.